హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షెడ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. స్థానికంగా దట్టంగా పొగలుముకోవడంతో అక్కడ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఘటన సమయంలో గోదాంలో సుమారుగా 50 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షెడ్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎలక్ట్రానిక్ వాహనాల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేస్తుంది. స్థానికంగా దట్టంగా పొగలముకోవడంతో అక్కడి వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఘటన సమయంలో గోదాములో సుమారుగా 50 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? అసలు ప్రమాదానికి కారణం తెలిసిందా? హైదరాబాద్లోని మూసాపేటలో ఒక గోదాంలో దాదాపుగా 50 వెహికల్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన గోదాంకి సంబంధించి భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని ప్రమాద సిబ్బంది ఈ యొక్క సమాచారం తీసుకుని మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఈ యొక్క మొత్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనం పూర్తిగా ఈ యొక్క పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క విజువల్ చూస్తే మనం చెప్పవచ్చు ఏ స్థాయిలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయనే దాన్ని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే పూర్తి స్థాయిగా ఈ యొక్క వాహనాలకు సంబంధించి మొత్తంగా అంటే వాహనానికి సంబంధించి ఐరన్ పార్ట్ తప్ప ఏది కూడా ఈ యొక్క వాహనాలకు సంబంధించి ఏది కూడా మొత్తంగా పూర్తిగా పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ మంటలు పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి వచ్చాయి, కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. అయితే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఈ యొక్క గోదాము దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క వాడుకలు లేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అది ఓనర్స్ ఎవరు కూడా ఇక్కడికి రావటం లేదంటూ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ స్థానికంగా కొంతమంది పిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలో వారు ఒక్కసారిగా ఈ యొక్క మంటలు పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో వారంతా పరుగున ఇక్కడికి వచ్చి వారి అంటే ఇక చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అంటే ఈ యొక్క విద్యుత్ ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా వారు వెంటనే ఇక్కడికి వచ్చి 4 ఫైర్ ఇంజన్లో ఈ యొక్క పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క గోదాం తెలియటం లేదంటూ కూడా స్థానికులంతా కూడా ఆరోపించిన పరిస్థితి. అయితే ఈ యొక్క మంటలు మొత్తంగా కూడా పక్కనే ఉన్న కాలనీకి వచ్చి ఇక్కడ అంటుకుంటే పరిస్థితి ఏంటంటే కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ మంటలు చెలరేగిన పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో అంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడే స్థానికంగా పార్క్ చేసిన వెహికల్ అంటే ఈ గోదానికి ఆనుకొని ఒక గూడ్స్ వెహికల్ కూడా ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. ఆ పార్క్ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క వాహనం కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయిన విజువల్స్ మనం గమనించవచ్చు. పూర్తి స్థాయిలో ఈ వాహనం మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి నేపథ్యంలో ప్రాణ నష్టం అయితే ఏది జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. దీనికి సంబంధించి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్